మీలో ఎంతమందికి తెలుసు మహాగణపతికి మేనమామ అయిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు తన అల్లుణ్ణి అంటే గణపతిని ఒక గుడిలో ప్రతిష్ఠించి పూజ చేశాడని? తెలీదా? అయితే తెలుసుకుందాం. మన అష్టవినాయకుని సిరీస్ లో రెండవ గుడి సిద్ధటేక్లోని సిద్ధి వినాయకుని గుడి. ఇది పూణేకి సుమారు 104 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డున ఒక చిన్న పర్వతం పైన కొలువుంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మధువు మరియు కైతబుడు అనే రాక్షసులను సంహరించే ముందు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసి విజయాన్ని పొందారని చెప్తూ ఉంటారు. ఈ గుడికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గుడిలో వినాయకుని తొండం ఎప్పుడు ఎడమవైపు తిరిగి ఉంటుంది, కానీ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకంగా కుడివైపు తిరిగి ఉంటుంది. అలా ఉంటే చాలా పవర్ఫుల్ అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. అంతేకాదంలో ఇక్కడ భక్తులకు తరతరాలుగా ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. అది ఏంటంటే పాదరక్ష లేకుండా ఈ చిన్న కొండ చుట్టూ ఒక 21 సార్లు తిరిగితే ఎంతటి కష్టమైన కోరిక కూడా ఈ సిద్ధి వినాయకుడు సిద్ధింప చేస్తారని చెప్తూ ఉంటారు. చాలా మంది మునులకు మోక్ష సిద్ధిని ప్రసాదించాడు మన సిద్ధి వినాయకుడు. అంతటి మహిమాన్విత క్షేత్రం ఈ సిద్ధటేక్. నెక్స్ట్ వీడియోలో అష్ట వినాయకుని గుడిలలో 3వ గుడి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు గణపతి బప్ప మోరియా.